Hi friends, welcome to our channel. So ఇప్పుడే చక్కచక్క మీకోసం ఒక మూవీ రివ్యూ అయితే తీసుకొచ్చానన్నమాట. సో ఆ మూవీ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టోరీ ఖచ్చితంగా వినాల్సిందే. మూవీ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే చూసి అయితే వస్తున్నాను. దానికి సంబంధించిన రివ్యూ మీతో పంచుకోవాలని మీ ముందుగా నేనైతే వచ్చేసానన్నమాట. సో అసలు మూవీ నేమ్ ఏంటి అని అంటే అంబాజ్పేట్ మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీకి సంబంధించి ఇందులో హీరో అయితే సుహాస్ అన్నమాట, హీరోయిన్ అయితే శివాని నాగారం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే మూవీ చాలా అదిరిపోయింది. కొత్తగా మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఇప్పుడు చేసిన హీరోయిన్ అయితే ఆ పాత్రకి ఖచ్చితంగా ఈమె బాగా చేసిందబ్బా అన్నట్టుగా మాత్రం చాలా బాగుంది. అండ్ సుహాస్ గురించి ఖచ్చితంగా నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు, చాలా బాగా చేశాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే మూవీ చాలా బాగుంది. సో మీకు కూడా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటి అంటే ఒక ఊరిలో కులానికి సంబంధించి అగ్రకులం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా డామినేట్ చేస్తారు వీళ్ళది అన్నది మాత్రం ఖచ్చితంగా స్టోరీకి సంబంధించిన థీమ్. సో ప్రతి ఊరిలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అందులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అంటే అణచివేతకు గురైన వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన థీమ్ అనమాట. సో మన ఊరిలో కూడా, మీ ఊర్లో కావచ్చు, నా ఊర్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే పెద్దలు అనే వాళ్ళు ఉంటారు కదా. సో దీంట్లో ఈ మూవీలో పెద్ద ఎవరు అని అంటే వెంకట్ అనమాట. మూవీలో వెంకట్ అని ఉంటాడు. సో ఆయన వాళ్ళ చెల్లె మన హీరోయిన్ లక్ష్మి. సో లక్ష్మితో పాటుగా హీరో ఉండాలి కదా. హీరో ఎవరు అంటే మళ్ళీ సుహాస్ అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటి అంటే సుహాస్ అక్కడ మ్యారేజ్ బ్యాండ్లో బ్యాండ్ వాయిస్తో ఉంటాడు. అండ్ హీరోయిన్ ఇక పెద్దింటి వాళ్ళ బిడ్డ అని అంటే ఖచ్చితంగా మామూలుగా ఉండదు, మంచిగా చదువుకుంటుంది అనమాట, ఆమె కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటి అంటే, సో ఊరి పెద్ద మన ఊర్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి మన ఊరి పెద్ద ఎవరు అంటే వెంకట్ అనమాట. సో వెంకట్ వాళ్ళ చెల్లి ఎవరు అని అంటే హీరోయిన్ లక్ష్మి. లక్ష్మితో పాటుగా ఖచ్చితంగా హీరో రావాలి కదా. హీరో ఎవరు అంటే సుహాస్, అతని పేరే మల్లి. సో మల్లి వాళ్ళ సిస్టర్ ఎవరు అంటే పద్మ. సో ఈ పద్మ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. చిన్న కులమైనా సరే మంచిగా గౌరవంగా బతకాలి అని చెప్పి వాళ్ళ కుటుంబం అనేది వాళ్ళ కాంబినేషన్లో చాలా బాగా చూపించారు. అండ్ పద్మ కూడా చాలా ఎమోషనల్గా వర్క్ చేసిందనమాట. అంటే నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలి అన్న థీమ్లోనే ఆ మూవీ అయితే ఉంది కాబట్టి. సో పద్మ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎంత చిన్న కులమైనా, ఎంత తక్కువగా చూసినా సరే కూడా చాలా ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉంటుంది అనమాట. కాకపోతే పద్మ యొక్క ఉద్యోగం పర్మనెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఊరి పెద్ద పర్మిషన్ ఉండాలి. అందుకని వెంకట్ దగ్గర ప్రతి ఆదివారం రోజున ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ అంటే ఆయన వ్యాపారాలు కావచ్చు, లేకపోతే సొంత ఇంటి పనులు కావచ్చు, అక్కడ లెక్కలు చూసుకుంటూ ఉంటుంది పద్మ. సో ఈ పద్మ వెళ్ళి వెంకట్ దగ్గర వర్క్ చేస్తుంది అనమాట. అదేవిధంగా పద్మ వాళ్ళ బ్రదర్ ఎవరు మళ్ళీ ఇక్కడ లక్ష్మిని లైన్లో పెట్టేస్తాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. సో ఇద్దరు ఓకే చెప్పేసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరి ట్రాక్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ ఏమో చిన్న కులానికి సంబంధించిన ఆయన, ఇక లక్ష్మి అంటారా ఇంటి పెద్ద అంటే చాలా అగ్రకులానికి సంబంధించిన అమ్మ, చాలా డబ్బులున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లా అసలు వీళ్ళ పెళ్ళి అవుతుందా కాదా అన్నది ఖచ్చితంగా మూవీ అనమాట. అండ్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో వెంకట్ వాళ్ళ చెల్లి, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ వాళ్ళ అక్క పద్మ, వీళ్ళిద్దరి అందరూ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక గొడవ అవుతుంది అనమాట. ఈ గొడవకి సంబంధించి దాని తర్వాత ఏమేం పరిణామాలు జరుగుతాయి అసలు. సో ఈ గొడవలో ఏదైతే అంబాజ్పేట మ్యారేజ్ బ్యాండ్ ఏదైతే ఉందో, ఈ మ్యారేజ్ బ్యాండ్ వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తుంది. ఇక మ్యారేజ్ బ్యాండ్ అంటే అది ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సరే కొలీగ్స్ అందరం ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఒక సమస్య వచ్చింది నాకు అని అంటే ఇక కలిసికట్టుగా పనిచేయాల్సిందే ఖచ్చితంగా. సో ఈ కలిసికట్టులో అంబాజ్పేట మ్యారేజ్ బ్యాండ్కి సంబంధించిన గుంపు కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆ బ్యాండ్ వాళ్ళు వెంకట్కి ఏ విధంగా బుద్ధి చెప్తారు, ఎలాంటి ప్లాన్స్ వేసి వెంకట్కి ఏ విధంగా బుద్ధి చెప్తారు, అదేవిధంగా మళ్ళీ లక్ష్మి వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికైతే మ్యారేజ్ బ్యాండ్ ఖచ్చితంగా వాళ్ళందరికీ సహకరిస్తుంది అనమాట. మామూలుగా ప్లాన్ చేయలేదు. సో చాలా బాగుంది మూవీ అయితే. ఇందులో కొంచెం స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉందన్నమాట, అయినా సరే చాలా బాగుంది. అండ్ అగ్రకులానికి సంబంధించి అణచివేతకు గురైన కులాలు ఎవరైతే ఉన్నారో చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ కొత్తగా వచ్చిన శివాని నాగారం ఎవరైతే ఉన్నారో అందులో లక్ష్మి పాత్ర పోషించిందనమాట. పాత్రకి తగ్గట్టుగా నీట్గా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ సుహాస్ యాక్టింగ్ అయితే మనం చెప్పనవసరం లేదు. సో సుహాస్ ది ఆల్రెడీ మూవీ వచ్చింది, అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే మనకు అందులో కలర్ ఫోటో వస్తుందని మనకి పేరు కూడా తెలియదు.
ఆ పోస్టర్ చూసినాం కానీ ఏదో ఉందిలే ఇక చేసుకున్నాంలే అన్నట్టు ఉంది. కానీ మూవీ వచ్చిన తర్వాత కలర్ ఫోటో రా, అరే చూడండి రా చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది అని చెప్పి ఒకరి తర్వాత ఒకరికి కలర్ ఫోటో అంటే సుహాసే గుర్తొస్తాడు. నేనేం స్పెషల్గా చెప్పనవసరం లేదు, అది మీకు కూడా తెలుసు. కలర్ ఫోటో రా అంటే ఇక సుహాస్ ఇట్లా మైండ్లోకి వస్తూ ఉంటాడు. సో అట్లా సుహాస్ యాక్టింగ్ గురించి ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాల్సిందే. చూడాల్సిన మూవీ కూడా, మూవీ నేమ్ గుర్తుపెట్టుకోండి, అంబాజ్పేట్ మ్యారేజ్ ప్యాన్. సో ఈ రోజే రిలీజ్ అయిపోయింది అనమాట. నేను ఇందాకే చూసి వచ్చిన, మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా మూవీని అయితే చూడండి, చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇట్లా లాగ్ ఉన్నా సరే తర్వాత మంచిగా ఉంది. ఖచ్చితంగా అంబాజ్పేట్ మ్యారేజ్ బ్యాండ్ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసింది, వెంకట్కి ఖచ్చితంగా ఏ విధంగా బుద్ధి చెప్పారు. ఎందుకంటే డబ్బు అహంకారంతో ఉన్న వెంకట్కి వీళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పారు అన్నది అసలైన థీమ్ అనమాట. ఖచ్చితంగా చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ధీరజ్ మొగిలినేని, బర్నీ వసు, అదేవిధంగా వెంకట్ మహా. అండ్ దీనికి దర్శకుడు ఎవరు అంటే దుష్యంత్ కట్కినేని అనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి హీరో హీరోయిన్ ఎవరు అన్నది మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి సుహాస్ అండ్ శివాని నాగారం అనమాట. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అండ్ పెద్దగా అంటే మాస్ లుక్ అట్లేం కాదు, న్యాచురల్గా ఒక విలేజ్ పీపుల్ ఏ విధంగా ఉంటారు అన్నది మాత్రం కళ్ళకు అద్దినట్టుగా మంచిగా చూపించారు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి అంబాజ్పేట్ మ్యారేజ్ బ్యాండ్ ఈ మూవీని అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వెళ్ళి మూవీని అయితే చూసిరండి. మరి థ్యాంక్ యూ.